ఏమిటి అభావ చేష్ట? నీవా ఈ ఘోర పాతకానికి కారకురాలు? మగవాని అధపతనానికి ఆడది అనాది నుండి కారణం. ఇక నుంచి నా నాట్య సాంప్రదాయాన్ని అనుసరించే బృందంలో ఆడవాళ్ళకి స్థానం లేదు. ఇది నా శాపం. మన్నించండి మహాత్మా, ఇందులో నా తప్పేమీ లేదు. నేనే పాపము ఎరగను. త్రికాల వేతలైన తాము జరిగినదేదో జ్ఞాన దృష్టితో తెలుసుకుని నాకు శిక్ష విధించండి. 2-3 పళ్ళు తినిపించు. తిన్న తర్వాత అతని కన్ను దేని మీద పడిందో దానిపై మరలు కొంటాడు, మదపెచ్చలో పడతాడు. అంతటి మహత్తర మంత్ర ప్రయోగం జరిగిందా? గురుదేవా, మన వరదయ్యని మీరే మళ్ళీ మనిషిని చేయాలి. అభివాదం. భామ, గురుదేవా, ఏమిటిది? ఏం జరిగింది? జరుగరానిది అమోఘమైన మంత్రశక్తికి లోని పరమాత్మ కల్పించిన నీ మనస్సును పాపపంకిలం చేసుకుంటూ పడతల వ్యామోహంలో పడి పతనమయ్యా. అంతటి అపచారం చేశారా? నిద్రలో సైతం వెలుగుని నికృష్ట కార్యాలు చేసి నిరవధ్యమైన నా భక్తిని నిందాపాత్రం చేశాను. కాముకుడనై కర్తవ్య జ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. స్వామి, దీనికి నిష్కృతి లేదా? చెప్పండి, నా పాప పరిహారానికి మార్గం సెలవెయ్యండి. వరద, పశ్చాత్తాప చింతనతో పరమాత్మని ప్రార్థించు. అతని పవిత్ర నామాన్ని జపించి నీ దేహము ప్రాణము పునీతం కావించు. అతనే నీకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తాడు. వేణుగోపాల, 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 విమల ముమగోపాల, దేవాదిదేవ, కనికరించు. నీ కరుణావృష్టి నాపై కురిపించు. ఈ తీరునికి కవితా విజయాన్ని కలిగించు. తండ్రి, పలుకవేమి? గురుదేవుల దృష్టిలో పతితుడనయ్యాను, ఆత్మీయులకు అల్పుడనయ్యాను. రేపు గడువులోగా పదవులు రచించలేని అసమర్థుడనై ప్రభువు కోపానికి గురికానున్నాను. ఈ అపనిందలతో అవమానాలతో జీవించే కంటే పవిత్రమైన నీ పాదాల ముందు ప్రాణాలు అర్పించడమే మేలు. దేవదేవ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. పాపోహం పాపకర్మాహం, త్రాహి మాం, త్రాహి మాం, త్రాహి మాం, త్రాహి మాం. పలుకున జీవ కళలు పులకించగా, పదము పదమున భావనదములు రహించగా, శృంగార రస ఝరీ రంగ తరంగ రంగములపై నీనుడుల గజ్జలు ధ్వనించగా, అష్టవిధ నాయికల అనురాగ చంద్రికల, అష్టవిధ నాయికల అనురాగ చంద్రికల మైసిరులు నీవాణిలో సురభిళించగా, దంతమ్మునందుకోవయ్యా
అతని మెత్తని అడుగుల సడి లేత గాలిలో వినపడి అతని మెత్తని అడుగుల సడి లేత గాలిలో వినపడి అరెరే నా ఒడలంతా అలసడి 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 ఎంత ముచ్చటైనా వాడే నా ప్రియుడు ఈ క్షణమే రానున్నాడే పడకిళ్ళు సరిచేసి పతి కొరకు వేచేటి పడతి వాసక సజ్జిక వాసక సజ్జిక ఎంత టక్కరి వాడు నా వాడే ఎంతకు ఎంతకు రానే రాడే ఎంత టక్కరి వాడు నా వాడే వెన్నెల సెగలాయే విరులే పొగలాయే అలదిన గంధము ఆవిరైపోయే వెన్నెల సెగలాయే విరులే పొగలాయే అలదిన గంధము ఆవిరైపోయే అదను కొరికెనని మదనుడందుకొని పదను టమ్ములను ఎదను గ్రొమ్మెని ఎంత టక్కరి వాడు నా వాడే ఎంతకు చెంతకు రానే రాడే ఎంత టక్కరి వాడు నా వాడే స్మరశిలీ ముఖ శిఖా జర్జరిత గాత్ర ఆ తరుణి విరహోత్కంఠిత విరహోత్కంఠిత గున్న మావి గుబురింట కలుసు కొమ్మన్న చెలుడు తన జంట లేడని కొసరి కొసరి కని కసిరి విసిగి కొని కొసరి కొసరి కని కసిరి విసిగి కొని కుసుమ మాలికలు విసిరి వేసి చని శోక దిగ్ధయే కోపదగ్ధయై విలవిలలాడే విముగ్ధ విభువంచిత విప్రలబ్ధ విప్రలబ్ధ ఎంత చల్లని వాడే నారేడు అతడింట లేని గడియలే యుగము లేడు ఎంత చల్లని వాడే నారేడు ఓ మెరుపులారా మెడిసి పడేరా ఓ మబ్బులారా ఉరిమి పడేరా నారాజు సందిట నేనన్న మీదట మీరు చెదిరిపోతారే మీరు నీరవుతారే ప్రవాసమున ప్రియుడూడగా స్వవాసమున రేబవళ్ళు పొగిలిపోవు నాయిక ప్రోషిత భర్తృకా ప్రోషిత భర్తృకా అడుగులోన తన అడుగిడి తడబడి అలకి అలికిడికి ఉలికి ఉలికి పడి దశలు తిలకించి ముసుగు సవరించి
దశలు తిలకించి ముసుగు సవరించి ముసుగు ముంగురుల కొసలు తొలగించి విరి వెన్నెలలో సిరి వెన్నెలయై పెను చీకటిలో నును చీకటి అయి ఆత్మవిభునికై అన్వేషించే ఆ నాయిక అభిసారిక అభిసారిక